Good afternoon to everybody. Today's session for third BCom, fifth semester, general only. ఈ థర్డ్ BCom, fifth semester general students వాళ్ళకి ఈ ఫిఫ్త్ సెమిస్టర్లో క్లస్టర్ ఉంటుంది. ఈ క్లస్టర్లో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లస్టరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఒక్కొక్క క్లస్టర్లోనూ కూడా 3 పేపర్లు ఉంటాయి. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లస్టర్లో ఒక పేపరు సెంట్రల్ బ్యాంకింగ్, రెండో పేపరు రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్, మూడో పేపరు ప్రాజెక్ట్ వైవావోస్. సో ఇప్పుడు ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లస్టర్లో మొట్టమొదటి పేపరు సెంట్రల్ బ్యాంకింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు సెషన్లో సెంట్రల్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటన్నది ఒకసారి మనం ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే స్క్రీన్ మీద మీకు సిలబస్ బీకామ్ ఫిఫ్త్ సెమిస్టర్ సెంట్రల్ బ్యాంకింగ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. చూడండి, ఫస్ట్ దీంట్లో ఈ సెంట్రల్ బ్యాంకింగ్కి సంబంధించి 5 యూనిట్లు ఉంటాయి. ఈ 5 యూనిట్లలో మొట్టమొదటి యూనిట్ ఏంటి అంటే ఇంట్రడక్షన్. వాట్ అబౌట్ సెంట్రల్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఆ సెంట్రల్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, ఎవాల్యుయేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్, డెవలప్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్, ట్రెండ్స్ ఇన్ సెంట్రల్ బ్యాంక్ ఫంక్షన్స్. అంటే ఫస్ట్ యూనిట్లో ఏంటంటే కేంద్ర బ్యాంక్ యొక్క ఉపోద్ఘాతం, అలాగే ఈ కేంద్ర బ్యాంక్ యొక్క పరిణామ క్రమము, అలాగే కేంద్ర బ్యాంకుకు సంబంధించినటువంటి విధులు, అలాగే ఈ కేంద్ర బ్యాంకు ఏ విధంగా అభివృద్ధి చెందింది, అంటే అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలలో దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, అలాగే ఈ కేంద్ర బ్యాంకుకు సంబంధించినటువంటి విధులలో ఏవైనా మార్పులు ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి నూతన పోకడలన్నీ కూడా మనం ఈ ఫస్ట్ యూనిట్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత సెకండ్ యూనిట్ ఏంటి అంటే సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్, రీసెంట్ డెవలప్మెంట్స్, ఆర్బీఐ యాక్ట్, ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ బ్యాంక్స్. అంటే ఈ సెకండ్ యూనిట్లో మనం నేర్చుకునేటటువంటిది ఏంటి అంటే భారతదేశంలో సెంట్రల్ బ్యాంకింగ్ అంటే కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది. అంటే మన ఇండియాలో సెంట్రల్ బ్యాంకింగ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే అర్థం. సో కాబట్టి భారతదేశంలో ఈ కేంద్ర బ్యాంక్ పనితీరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ఆవిర్భవించింది, దాని యొక్క పరిపాలనా విధానం ఎలా ఉంటుంది, ఈ మధ్య కాలంలో అంటే ప్రస్తుతం ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి అభివృద్ధులు, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇతర బ్యాంకులకి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల గురించి సెకండ్ యూనిట్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే తర్వాత యూనిట్ 3, ఈ థర్డ్ యూనిట్లో ఏం నేర్చుకుంటారు అంటే మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీస్. అంటే క్రెడిట్ అంటే రుణం, అలాగే ద్రవ్య మరియు రుణ పాలసీలు. మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీస్, ద్రవ్య మరియు రుణ పాలసీలకు సంబంధించి మానిటరీ పాలసీ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆర్బీఐ, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్, అలాగే కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, అలాగే క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ రిజర్వ్ రేషియో, లిక్విడిటీ రేషియో, అలాగే రెపో రేట్స్, రివర్స్ రెపో రేట్స్ గురించి, అలాగే ఏంటంటే కరెన్సీ చలామణి గురించి, అలాగే ఇంకోటి ఏంటంటే క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ అంటే రుణాన్ని నియంత్రించేటటువంటి
రుణాన్ని నియంత్రించడానికి అవసరమైనటువంటి పోకడలు అంటే కొలతలు, దానికి సంబంధించినవి అన్ని కూడా యూనిట్ 3లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే యూనిట్ 4లో ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ కంట్రోల్ బై ఆర్బిఐ అంటే భారత రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణము మరియు ధరల నియంత్రణ. భారత రిజర్వ్ బ్యాంకు ద్రవ్యోల్బణము మరియు ధరల నియంత్రణ. ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ కంట్రోల్ బై ఆర్బిఐ. ఇక్కడ బిఆర్ఐ అని పడింది, బిఆర్ఐ కాదు, ఇది ఆర్బిఐ. ఇంటర్వెన్షన్ మెకానిజమ్స్, ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ, రూపీ వాల్యూ, కంట్రోలింగ్ మెజర్స్. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ద్రవ్యోల్బణానికి సంబంధించి, అలాగే భారతదేశంలో ధరల నియంత్రణకు సంబంధించి ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా యూనిట్ 4లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అలాగే యూనిట్ 5లోకి వచ్చేటప్పటికి సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్. సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ అంటే బ్యాంకు, ఈ కేంద్ర బ్యాంకు ఇతర బ్యాంకుల యొక్క పనితీరును పర్యవేక్షిస్తూ అవసరమైన చోట ఏంటంటే నియంత్రణ అధికారాన్ని కలిగి ఉంటుంది. సో దీనికి సంబంధించి సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్, సూపర్విజన్ ఆఫ్ బ్యాంక్స్, బాస్లే నార్మ్స్, ప్రుడెన్షియల్ నార్మ్స్, ఎఫెక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, చెకింగ్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ ఫ్రాడ్స్. మనీ లాండరింగ్ అండ్ ఫ్రాడ్స్ కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ యూనిట్ 5లో ఈ బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగిలినటువంటి బ్యాంకులను పర్యవేక్షిస్తూ కంట్రోల్ చేసేటటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది అన్నమాట. ఇవి ఈ 5 యూనిట్లు కూడా మనకి ఈ సెంట్రల్ బ్యాంకింగ్ లో ఉండేటటువంటి యూనిట్లు అన్నమాట. తర్వాత వీటిలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఇది కంటెంట్స్ అని చెప్పేసి చూడండి, సీరియల్ నెంబరు, చాప్టర్స్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే ఉండడానికి మనకు 5 యూనిట్లు, 5 చాప్టర్లు ఉన్నాయి. ఈ 5 చాప్టర్లో కూడా ఎలాగొచ్చింది అంటే 8 పార్ట్స్ కింద డివిజన్ చేయడం జరిగింది. ఎవాల్యుయేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అని, సెంట్రల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా అని, మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీస్ ఆఫ్ ఆర్బిఐ, ఇన్ఫ్లేషన్ అండ్ ప్రైస్ కంట్రోల్ బై ఆర్బిఐ, సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంక్స్ బై ఆర్బిఐ, కమర్షియల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, అలాగే లాస్ట్లోకి వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ రిపోర్ట్. అంటే మనం తీసుకున్నటువంటి క్లస్టర్ కి సంబంధించి తప్పనిసరిగా ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. అందువల్లే మనం తీసుకున్నటువంటి ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లస్టర్ పేపర్లో 3 పేపర్లు ఉన్నాయి. 1 సెంట్రల్ బ్యాంకింగ్, 2 రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్, 3 ప్రాజెక్ట్ వైవోస్, ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పడం జరిగింది అనమాట. ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ సెంట్రల్ బ్యాంకింగ్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ కి రిలేటెడ్ గా ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లో మన సెంట్రల్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ 1లో ఫస్ట్ యూనిట్ కి సంబంధించి ఇంట్రడక్షన్ అంటే దేనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్? సెంట్రల్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, అంటే కేంద్ర బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. సో దాన్నే మనం ఏ విధంగా తీసుకుంటున్నాము అంటే ఇంట్రడక్షన్ పార్ట్ కి సంబంధించి ఎవాల్యుయేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అంటే కేంద్ర బ్యాంకు యొక్క పరిణామ క్రమము, అదే ఆవిర్భావము, అలాగే ఇంకా ఏంటి అంటే దాని యొక్క విధులు. కేంద్ర బ్యాంక్ అనేది ఏ విధంగా ఆవిర్భవించింది, అది ఏ విధంగా పరిణామ క్రమం చెందింది, అలాగే దాని యొక్క విధులు ఏమున్నాయి అనేది మనం ఈ ఫస్ట్ యూనిట్ లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. లెర్నింగ్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ చాప్టర్ ద రీడర్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. మనం ఈ ఇంట్రడక్షన్ పార్ట్ సెంట్రల్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి ఎవాల్యుయేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ చదవడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మనకి ఈ క్రింద అంశాలు అర్థమవుతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏంటి అంటే ప్రొక్యూర్ నాలెడ్జ్ అబౌట్ ద ఒరిజిన్ ఆఫ్ బ్యాంక్. ఒరిజిన్ అంటే పుట్టుక, బ్యాంక్ యొక్క పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించి సమగ్రమైనటువంటి విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో అందువల్ల దాన్ని ఏమన్నారంటే ప్రొక్యూర్ నాలెడ్జ్ అబౌట్ ది ఒరిజిన్ ఆఫ్ బ్యాంక్. అలాగే గెట్ ఐడియాస్ అబౌట్ ద హిస్టారికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది బ్యాంక్ సిస్టమ్. గెట్ ఐడియాస్ అబౌట్ ద హిస్టారికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే చారిత్రాత్మకమైనటువంటి బ్యాంకింగ్ విధానానికి సంబంధించి పూర్వకాలంలో బ్యాంకింగ్ విధానం అసలు ఏ విధంగా ఉండేది, అది చరిత్రలో ఉన్నటువంటి విషయాలను అన్నిటినీ కూడా నేర్చుకుని ఇప్పుడు ఏ విధంగా రూపాంతరం చెందింది అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లెర్న్ ద ఎవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. అలాగే కేంద్ర బ్యాంక్ ఎలా ఆవిర్భవించింది. నో వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అంటే కేంద్ర బ్యాంకుకు ఉన్నటువంటి ఏ విధమైనటువంటి విధులు ఉన్నాయి. అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్ ది డెవలపింగ్ ఎకానమీ ఆఫ్ ది కంట్రీ అంటే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఈ కేంద్ర బ్యాంక్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది. అబ్టైన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ డిఫరెంట్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలలో వివిధ రకాలైనటువంటి కేంద్ర బ్యాంకులు, అన్ని చోట్ల కూడా కేంద్ర బ్యాంకులు ఉంటాయి. ఒక్కో దేశంలో ఒక్కో కేంద్ర బ్యాంక్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు ఏ విధంగా ఆయా దేశాల అభివృద్ధి చెందినటువంటి దేశాలకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇది దీంట్లో జరిగేటటువంటి విషయం అన్నమాట. సో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే బ్యాంక్, బిఏఎన్కే బ్యాంక్, దాన్ని ఒరిజినల్ గా బాంకు అని చదవాలన్నమాట. బ్యాంక్, దిస్ వర్డ్ ఈస్ నౌ గెటింగ్ ఫెమిలియర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో ప్రతి చోట కూడా బ్యాంక్ 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 అనేటటువంటి పదం ఏదో ఒక మూల మనకు వినపడుతూనే ఉంటుంది. టుడే ఇట్ బికమ్స్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇది. బ్యాంక్ ఎక్స్టెండ్స్ ఇట్స్ ఫెసిలిటీస్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టాచ్యూర్ పొజిషన్. ఇక్కడ బ్యాంకు తోటి వ్యక్తికి అనేక రకాలైనటువంటి కనెక్షన్స్ తో ముడిపడి ఉందన్నమాట. ఈ లైఫ్ లో తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా ఆ బ్యాంకు తోటి తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించవలసి ఉంటుందన్నమాట. సో సంపాదించినటువంటి డబ్బుని తన అవసరాలకు వాడుకోగా మిగిలినటువంటి డబ్బుని వాళ్ళు ఏంటంటే పొదుపు చేసుకోవాలి అంటే బ్యాంకుల మీద ఆధారపడి ఉండాలి. అలాగే ఇంకేంటంటే ఏదైనా ఫీజులకు సంబంధించి కానీ ఏదైనా మనం పే చేయాలనుకోండి బ్యాంకుల ద్వారానే పే చేయవలసి వస్తుంది. ఆన్లైన్ ద్వారా పే చేయాలంటున్నారు. ఆన్లైన్ ద్వారా పే చేయాలి అంటే నీకు బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ ఉంటేనే కదా. సో కంపల్సరీ బ్యాంకు అనేది మానవ జీవితంలో ముఖ్యంగా ఒక భాగం, అంతర్భాగం కింద అవడం అనేది జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఒరిజిన్ ఆఫ్ ది వర్డ్ బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ అనేటటువంటి పదం ఏ విధంగా పుట్టింది. బ్యాంక్ ఈజ్ ఎ వర్డ్ డెరివ్డ్ ఫ్రమ్ ద ఇటాలియన్ వర్డ్ బాంకో విచ్ మీన్స్ ఏ హీప్ ఆర్ మౌండ్. బ్యాంక్ అనేటటువంటి పదం ఇటాలియన్ పదమైనటువంటి బాంకో అనేటటువంటి పదాన్ని నుంచి ఉద్భవించింది అనమాట. బాంకో అనేటటువంటి పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ద అడ్వకేట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది గ్రీక్ వర్డ్ బాంక్, BANQUE, గ్రీక్ వర్డ్ అనమాట. బాంక్ విచ్ మీన్స్ ఏ బెంచ్. బాంక్ అంటే అర్థం ఏంటి అంటే బెంచ్ అని అర్థం అనమాట. బెంచ్. ఇన్ ది ఏన్షియంట్ డేస్ Jews in Lombardy entered into banking business or operated money transactions by sitting on benches. Jews అంటే ఎవరంటే పురాతన కాలంలో వ్యాపారం చేసేటటువంటి వర్తకుల్ని జ్యూస్ అంటారు. JEWS. జ్యూస్ ఏం చేసేవారు అంటే బ్యాంకింగ్ వ్యవహారాలకు సంబంధించి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏంటంటే బెంచ్ల మీద కూర్చునేవారు అనమాట. మార్కెట్ లో బెంచ్లు వేస్తుంటే బెంచ్ల మీద కూర్చునేవారు. when the banker is not in a position to honor its obligations, the benches were broken into pieces and the defaulting banker was declared bankrupt. ఏంటి అంటే ఆ బెంచ్ల మీద కూర్చుని వాళ్ళకి ద్రవ్యపరమైనటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు, ద్రవ్యపరమైనటువంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు వీళ్ళ కోట్లాటలు జరిగాయి అనమాట. ఈ కోట్లాటలు జరిగినప్పుడు ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఆ బెంచీలు కూడా బదలేసేటటువంటి విధంగా వాళ్ళు ఫైట్ చేసుకునేవారు.
సో అప్పుడు ఏమైంది అంటే జరిగేటటువంటి వ్యవహారాలన్నీ కూడా బ్యాంక్రప్ట్ కింద జరిగేవి. బ్యాంక్రప్ట్ అంటే దివాళా అని అర్థం అనమాట. ఇన్ దిస్ వే ద వర్డ్ బ్యాంక్రప్ట్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్. ఈ విధంగా ఈ బ్యాంక్రప్ట్ అనేది ఏంటంటే చలామణిలోకి రావడం జరిగింది. ఫ్రమ్ ద అబవ్ instances, it may be concluded that both the words bank and bankrupt originated from the word banku. Banku అనేటటువంటి BANQUE banku అనేటటువంటి పదం నుంచే బ్యాంక్ అనే పదం కానీ బ్యాంక్రప్ట్ అనేటటువంటి పదం కానీ ఉద్భవించడం అనేది జరిగింది. There are different views about the origin of the word bank, but having no final conclusion drawn out of those. However, the word bank or banco seems bit more convincing since it was used in the establishment of the Bank of Venice, considerable as the ancient bank in the world. మొత్తం ప్రపంచం మీద అతి పురాతనమైనటువంటి బ్యాంక్ ఎక్కడుంది అంటే బ్యాంక్ ఆఫ్ వెనిస్. బ్యాంక్ ఆఫ్ వెనిస్ ప్రపంచం మొత్తం మీద అతి పురాతనమైనటువంటి బ్యాంక్. If we measure Bank of Venice as per the modern days parameters applied to banking sector, then it can be realized that Bank of Venice was not a complete bank, but simply an office used for the transfer of public debt. అంటే పబ్లిక్ డెట్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని ఇవి సింపుల్ గా ఆఫీస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భావం. హ్యూమన్ లైఫ్ అండ్ దేర్ వెల్త్ వర్ నాట్ సెక్యూర్డ్ డ్యూరింగ్ ది ఎర్లీ ఏజెస్ ఆఫ్ సివిలైజేషన్ due to fear of theft or robbery. మానవ జీవితం ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఒడిదుడుకులతో కూడుకున్నటువంటిది. అయితే వీళ్ళు సంపాదించినటువంటి సంపాదన జాగ్రత్తగా దాచుకోవాలి అంటే ఆ పౌరుడికి నిరంతరము భయభ్రాంతులకు లోనవుతూ ఉండేవాడు. ఏంటంటే దొంగల భయం కానీ దోపిడీదారుల భయం కానీ ఉండేదన్నమాట. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ బిలాంగింగ్ పీపుల్ బర్రీడ్ దేర్ వెల్త్ అండర్లాండ్, బట్ దిస్ మెథడ్ వాజ్ నాట్ ప్రూడెంట్. మరి వీళ్ళు ఏం చేసేవారంటే పూర్వకాలంలోనూ వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్ని సంపాదన అంతటిని కూడా ఎక్కడ దాచుకునేవారు అంటే నేల మీద గోతుల కింద తవ్వేసి దాంట్లో ఏదో ఒక మట్టి కొండల్లోనో దేంట్లోనో పెట్టేసి ఆ పాత్రలో పెట్టేసి భూమిలో పాతి పెట్టేవారు అనమాట. అదే చూస్తున్నారు కదా ఇక్కడ. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ బిలాంగింగ్ పీపుల్ బర్రీడ్ దేర్ వెల్త్ అండర్ ల్యాండ్, బట్ దిస్ మెథడ్ వాజ్ నాట్ ప్రూడెంట్. వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తిని భద్రపరచుకోవడానికి ఏదైనా దాంట్లో కొండలో కానీ గిన్నెల్లో కానీ పెట్టేసి భూమిలో పాతి పెట్టేవారు. వాళ్ళు చనిపోయే లోపు గుర్తుంటే చెప్పేవారు, గుర్తు లేదనుకోండి అది అలాగే కాలగర్భంలో కలిసిపోయాయి అనమాట. కానీ అది సరైనటువంటి విధానం కాదనిపించింది అనమాట. ఇట్ ఫోర్స్డ్ దెమ్ టు సెర్చ్ ఫర్ ద బెస్ట్ కస్టోడియన్స్ ఆఫ్ ది వెల్త్. సంపదకి కాపలాదారు సరైనటువంటిది ఎవరా అని ఆలోచించారు. The concept of banking started from ancient times as early as 2000 BC, before Christ. 2000 సంవత్సరానికి క్రీస్తు పూర్వం ఈ బ్యాంకింగ్ వ్యవస్థని మొదలు పెట్టారనమాట. బై ద బాబిలోనియన్స్ అండ్ హ్యాస్ క్రాస్డ్ ది ఫాలోయింగ్ స్టేజెస్. ఈ స్టేజెస్ అన్నింటినీ కూడా బాబిలోనియన్స్ వాళ్ళు ఏంటంటే మార్చడం అనేది జరిగింది. సో కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ రూపకల్పన చెందడానికంటే ముందు వాళ్ళు ఏం చేసేవారు, సంపాదించినటువంటి సంపాదనని పాత్రలో పెట్టి మట్టిలో పెట్టి దాచేవారు అనమాట. వాళ్ళు చెప్తే వచ్చేయి, లేకపోతే లేదు. తర్వాత ఎవరైనా తరతరాలు తీసుకున్నారనుకోండి దొరికింది అని చెప్పేసి వాడేవారు. కానీ ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి బ్యాంకింగ్ వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో today's session is complete.